ప్రస్తుతం థియేటర్లలో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన సంగతి తెలిసిందే. కానీ ఈ సంవత్సరం మొత్తం ఓ సినిమాను ఎక్కువ మంది చూశారట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తోంది పుష్ప 2. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఊహించని రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా మరో ఘనత సాధించిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే తాజాగా బుక్ మై షో ప్రకారం 2024లో ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలిచింది. ఈ ఏడాది టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర హోరాహోరీ పోటీ నెలకొంది. అయితే ఈ ఏడాది చివరిలో విడుదలైన పుష్ప 2 మాత్రం అన్ని చిత్రాలను వెనక్కు నెట్టేసింది. ఇది ఇలా ఉంటే 2024 ముగియడానికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. మరో 2 వారాల్లో నూతన సంవత్సరం రానుంది. తాజాగా బుక్ మై షో త్రో బ్యాక్ అనే హ్యాష్-ట్యాగ్ పేరుతో ఇయర్ ఎండ్ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. ఇందులో పుష్ప 2 ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా అని బుక్ మై షో అనౌన్స్ చేసింది. అంతకు ముందు ఈ రికార్డు స్త్రీ 2 పేరు మీద ఉండేది. బాలీవుడ్ లో విడుదలై రికార్డ్స్ తిరగరాసిన ఈ సినిమాను ఇప్పుడు పుష్ప 2 వెనక్కు నెట్టింది. బుక్ మై షో రిపోర్టు ప్రకారం పుష్ప 2 మూవీని 10.8 లక్షల సోలో వ్యూస్ వచ్చినట్లు తెలిపింది. అంతకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లోను రికార్డు క్రియేట్ చేసింది పుష్ప 2. అలాగే ఈ ఏడాది అత్యధిక టికెట్స్ అమ్ముడైన సినిమాగా రికార్డు సాధించింది. నవంబర్ 1న రికార్డు స్థాయిలో ఏకంగా 2.3 మిలియన్ల టికెట్స్ అమ్ముడైనట్లు వెల్లడించింది. సినిమాలే కాదు, ఈ ఏడాది లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది మొత్తం 319 నగరాల్లో జరిగిన 30,687 లైవ్ ఈవెంట్లకు టికెట్లను బుక్ మై షో అందుబాటులో ఇచ్చింది. ఈ ఏడాది వీటి కొనుగోలు 18% మేర పెరిగిందట.